అను అనే చిన్నారి తన తండ్రిని చాలా ప్రేమించేది. కానీ తండ్రి ఎప్పుడూ పని మీద బిజీగా ఉండేవాడు. ఉదయం ఆఫీసు, రాత్రి ఫోన్ కాల్స్, ల్యాప్టాప్. ఆమెతో కాసేపైనా ఆడుకునే సమయం ఉండేది కాదు. ఒకరోజు అను తన గదిలో కాగితం విమానం తయారు చేసి అందంగా రంగులు వేసింది. దానిపై చిన్నగా ఇలా రాసింది: నాన్న, ఈ విమానం మన మధ్య దూరాన్ని దాటాలి. ఆమె ఆ విమానం తండ్రి టేబుల్ మీద ఉంచింది. ఆఫీస్ నుంచి వచ్చి చూసిన తండ్రి ఆ మాటలు చదివి మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి ల్యాప్టాప్ మూసి కుర్చీ మీద కూర్చొని అను దగ్గరికి వచ్చి అన్నాడు: నాకొక కొత్త విమానం చేస్తావా? అను ఆశ్చర్యపోయి చిరునవ్వుతో మరో విమానం చేసింది. ఇద్దరూ కలిసి దాన్ని గాల్లోకి విసిరారు. ఆ విమానం మెల్లగా పైకి ఎగిరి గాలిలో తేలింది. ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం తండ్రి కూతురు ఇద్దరూ కొత్త కాగితం విమానాలు తయారు చేసేవారు. పని కొంచెం తగ్గినా అనుతో ఆడుకునేవాడు. ఏళ్ల తరువాత అను పెద్దదై విదేశానికి వెళ్లే రోజు తండ్రికి ఒక చిన్న కాగితం విమానం ఇచ్చింది. దానిపై ఇలా రాసింది: నాన్న, ఈసారి ఈ విమానం నిన్ను నా జ్ఞాపకాల దగ్గరికి తీసుకెళ్తుంది. తండ్రి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. నీతి: పిల్లల ప్రేమ మన బిజీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మన హృదయాల్ని మార్చగలదు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.